టీడీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే పాల్ హాట్ కామెంట్ చేశారు. కేవలం ఆస్తుల కోసం, పదవి కోసం షర్మిల తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని అమ్మేసిందని ఆరోపించారు. రాజారెడ్డి ఇంకా రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే షర్మిలని అడ్డుకునేవారన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు నరకం చూపించిందని, ఆ తర్వాత వైఎస్ఆర్ కొడుకు జగన్ ని జైలుకు పంపించారని కే పాల్ కామెంట్ చేశారు. జగన్ ను తిట్టడం కోసం షర్మిలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. 2012లో ప్రజాశాంతి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి సీఎం చేస్తామని కాంగ్రెస్ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే తాను పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ స్టార్ కాదని చెప్పుకొచ్చారు కే పాల్. ఆత్మ తీవ్రం. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్నా ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోలాట, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం. ఆంధ్ర రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా